జర్నీ అన్నాడు. ఫైండ్ యావరేజ్ స్పీడ్ ఆఫ్ ది జర్నీ. ఒక వ్యక్తి గంటకు 8 కిలోమీటర్ల వేగంలో నిశ్చల నీటిలో ఒక నిర్దిష్ట దూరం వెళ్ళి గంటకు 4 కిలోమీటర్ల వేగం ప్రయాణించే నదిలో ప్రారంభ స్థానానికి తిరిగి రావడానికి వెళ్తాడు. అయితే మొత్తం ప్రయాణానికి అతని సగటు వేగం ఎంత అన్నాడు. సగటు వేగం ఎంత అన్నాడు. ఇది కదా మనకు ఉన్న కాన్సెప్ట్. అయితే ఈ కాన్సెప్ట్ లో మనకి ఏమేమి ఇచ్చినాడు. క్యాన్ రో 8 కిలోమీటర్ స్టిల్ వాటర్. 8 కిలోమీటర్ స్టిల్ వాటర్ ఇచ్చినాడు. నెక్స్ట్ వన్ ఏమన్నాడు. కరెంట్ ద పాయింట్ విచ్ రివర్ ఈజ్ ఫ్లోస్. ఇక్కడ FLOW అనాలి, అదైతే అలా పడింది. ఓకేనా. ఫ్లోస్ ఇదేమవుతుంది 4 కిలోమీటర్స్ ఇచ్చింది. ఇదేమవుతుంది మనకు 12 అవుతుంది. పైకి వెళ్ళినప్పుడు ఇదేమవుతుంది మనకు ఎంత అవుతుంది 4 అవుతుంది. ఇది 4 km/h. మనకు అప్ స్ట్రీమ్ తెలుసు, డౌన్ స్ట్రీమ్ తెలుసు. అయితే ఇక్కడ ఏమడిగినాడు మనకు యావరేజ్ స్పీడ్ అడిగినాడు. యావరేజ్ స్పీడ్ ఇస్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటంటే 2xy/x + y. 2xy/x + y అనమాట. అప్పుడు ఏమవుతుంది 2 × x అంటే 4, దెన్ y అంటే 12, దెన్ x + y అంటే ఏమవుతుంది 16 అవుతుంది. 4 1 jar 4 4 jar. నెక్స్ట్ వన్ 4 1 jar 4 3 jar. దట్ ఈస్ ఈక్వల్స్ 3 × 2 ఈజ్ ఈక్వల్స్ టు 6 km/h. km/h ఏ ఆప్షన్ లో ఉంది. బి ఆప్షన్ లో ఉంది. యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు 2xy/x + y అనేది ఆల్రెడీ చెప్పాం కదా మనం కాన్సెప్ట్. ఓకేనా. ఇది అనమాట.